మూవీస్లో ఇప్పటిదాకా చూసుకుంటే ఫస్ట్ 2 మూవీస్లో క్యారెక్టర్ లుక్స్ వైజ్ ఎక్స్పెరిమెంట్ జరగలేదు, ఎలా ఉందో అలా చూపించేసారు. ఈ మూవీకి వస్తే ఎక్స్పెరిమెంట్ చేశారు. ఎక్స్పెరిమెంట్ అంటే కొంచెం లుక్ చేంజ్ చేశారు, రెండు లుక్స్ చూపించారు. అదేంటి కథకి ఇంపార్టెంటా లేకపోతే? డెఫినెట్గా ఇంపార్టెంట్. అంటే ఇందులో ఈ క్యారెక్టరైజేషన్కి ఈ బిహేవియర్కి కాస్త మెచ్యూరిటీ కావాలి, అంటే ఫిజికల్ మెచ్యూరిటీ కావాలి. నితిన్ స్టిల్ ఈజ్ అ లవర్ బాయ్, అంటే ఇంకా స్టిల్ ఈ లుక్స్ లైక్ దాన్ని ఏమంటారు, ఇంకా యంగ్ దీంట్లో ఉంటుంది. తన మెచ్యూరిటీ రాదు ఫేస్లో యాజ్ ఇట్ ఈస్గా. సో తన స్మైల్, తను నవ్వేటంటే చాలా చిన్నపిల్లలు ఉంటాడు ఫస్ట్, అంటే బ్యూటిఫుల్ స్మైల్. నాకు చాలా ఇష్టం నితిన్ స్మైల్, ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో. చాలా ఇన్నోసెంట్గా ఉంటుంది తన స్మైల్, ఏదో చిన్నపిల్లలు నవ్వినట్టు ఉంటుంది. చాలా ప్యూర్, అది ప్యూర్ ఫామ్. అది ఎందుకు ఉంటుందంటే తను నిజంగా అలాంటి పర్సన్, ఈజ్ లైక్ వైట్ పేపర్. అంటే అసలు ఇంత కూడా కల్మషం లేని వ్యక్తి. నేను చూడలేదు అలాగే ఇప్పటివరకు ఎవరిని. అసలు బిచ్చింగ్ కానీ గాసిపింగ్ కానీ అస్సలు తెలియదు తనకు. ఒకరి గురించి తప్పు మాట్లాడదు తన లైఫ్లో. నేను చూడలేదు ఈ రోజు దాకా, బాగా క్లోజ్, ఇప్పటిదాకా చూడలేదు ఒకరి గురించి నెగిటివ్గా మాట్లాడతాం. కానీ అస్సలు చెవులకి ఎక్కించుకోడు, అసలు ఇది పట్టించుకోడు. తన గురించి తను మాట్లాడతాడు తప్పించి అసలు వేరే దాకా పట్టించుకోడు. వెరీ కైండ్ హార్టెడ్, వెరీ ప్లెయిన్ హార్టెడ్. సో ఇలా వెళ్తే దొరకదు, కష్టం యాజ్ ఇట్ ఈస్ అని స్టార్టింగ్ కథ లైన్ అనుకున్నప్పుడు దాని మీద అయితే వర్కౌట్ చేయాలనుకున్నా ఫస్ట్ ఇంకా బియర్డ్. ఫస్ట్ లుక్ చేంజ్ అవ్వాలంటే కావాల్సింది ఏంట్రా బాబు అంటే బియర్డ్. నాకు ఎందుకంటే నాకు బాగా నమ్మకం తన స్మైల్ చాలా బాగుంటుంది కాబట్టి బియర్డ్ బాగా వర్కౌట్ అవుతుంది ఫస్ట్ నుంచి. తను ఇంకంటే ఏంటంటే ఫస్ట్ లుక్ ఇంకా పెంచడమే, దగ్గర 3 నెలల్లో 4 నెలల్లో కంటిన్యూస్గా పెంచాడు. ఐడియా లెవెల్ నుంచి చూస్తే జూలై నుంచి పెంచుతూనే ఉన్నాడు దాన్ని. ఎప్పుడు దాకా జనవరిలో స్టార్ట్ చేసింది షూట్. పాపం చాలా ఎక్కువ వచ్చింది, చాలా అయిపోతే దాన్ని మళ్ళీ కొంచెం కట్ చేసి అనీవెన్గా, చాలా అనీవెన్. అది ఉండాల్సిందే, అలాగే ఉండాలి. అంటే అసలు పట్టించుకున్నాడు ఉన్నట్టు ఉండాలి. సో అప్పుడు జనవరిలో మళ్ళీ దాన్ని కొంచెం కట్ చేసి దానికి ఒక అనీవెన్ లుక్ ఇచ్చి చేసాం. సో అది స్టోరీ పరంగా అవసరమైందండి. బట్ అది గుడ్ జాబ్, బ్రిలియంట్ జాబ్, మామూలుగా చేయలేదు నితిన్. అవి షాక్ నిన్న చూసి మొత్తం చాలా న్యూనాన్సెస్ ఉన్నాయి, వెరీ న్యూ నితిన్. అసలు నిన్నటి నితిన్కి ఈరోజు నితిన్కి సంబంధం ఉండదు, మీకు మీరు షాక్ అయిపోతారు అసలు, అంత బాగా చేశారు. మామూలుగా నితిన్ ఫస్ట్ 2 మూవీస్ కొంచెం చిన్నపిల్లలా చూపించిన, ఆ తర్వాత మూవీస్లో అన్నింటిలో చాలా హార్డ్ వర్కింగ్ చూపించారు. తను ప్యాక్స్ పెంచడం కానీ, ప్రిపేర్ అవ్వడం కానీ, ఫిజికల్ వైజ్. సో ఆల్రెడీ తను అలాంటివన్నీ చేస్తూనే ఉంటాడు, తర్వాత నుంచి చేస్తూనే ఉన్నాడు. బట్ ఈ మూవీకి 3 months బయటకు వెళ్ళి మళ్ళీ ఎక్స్ట్రా కేర్ తీసుకున్నాడు. దేనికి అది ఎక్స్ట్రా అంటే దీంట్లో యాక్షన్ వచ్చినప్పుడు చాలా హార్డ్ హీటింగ్ యాక్షన్ ఉంటుంది వచ్చినప్పుడు. బట్ అలానే ఏదో ఫుల్లీ యాక్షన్ బేస్డ్ అంటే అది కాదు. ఆ కథకి ఆ టైంలో ఆ సిచ్యువేషన్కి అవసరం. ఇప్పుడు సడన్గా మీ లైఫ్ నా లైఫ్ రిస్క్లో పడిపోయింది, వీ హ్యావ్ టు డిఫెండ్ అవర్ సెల్స్, వీల్ ఫైట్ కదా, మనం ఏం సాక్రిఫైస్ చేసాం కదా లైఫ్ని, అంతే కదా. మనం బతకడానికి ట్రై చేస్తాం, మనం చేతులు దాడేసి చచ్చిపోతాం, అంతే కదా. సో ఆ ప్రయత్నానికి ఒకటి కావాలి, అంటే ఆ ఫిజికల్ ఫిట్నెస్ కావాలి. సో ఈ ట్రైన్ వెరీ వెల్. అది వెళ్ళాడు, ఒక 1 week ప్రాక్టీస్ చేసుకునే దానికి, తర్వాత మళ్ళీ వెళ్ళి ఒక 1 month ఉండి చేసి చాలా హార్డ్ వర్క్ చేశాడు నితిన్. అంతెందుకండి, మేము యూఎస్లో షూట్ చేసేటప్పుడు 15 days హీ వాజ్ కంప్లీట్లీ సిక్. అసలు ఏమీ తినలేదు తను 15 days, అసలు ఫుడ్ తినలేని పరిస్థితి తను. మొత్తం ఏదో సంథింగ్ ఏదో హీట్ అయిపోయి తనగా మొత్తం అంతా లోపల బాయిల్స్ వచ్చేసి తినలేకపోయాడు తను. ఫీవర్ 103 ఫీవర్ అతనికి. ఈ షూటింగ్ ఓన్లీ 3 days తన కోసం చేద్దాం అనుకున్న వర్క్ ఆ 15 daysలో 3 days చేయలేకపోయాడు, ఎందుకంటే 104 ఉంది టెంపరేచర్. ఆ 3 days వేరే వర్క్ చేసాం అనుకున్న దానికి. బట్ మిగతా రోజు ఒక్కరోజు కూడా డిస్టర్బ్ చేయలేదు తను. పర్లేదు నేను చేసేస్తాను అని చెప్పి చేశాను. ఫైట్స్ చేసాం దాని తర్వాత 15 days అసలు ఏమీ తినలేదు తను. ఇంకోళ్ళు చేయలేరు. Congratulations to iDream for reaching 1 billion views. Please subscribe to iDreams.